దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు అనగా దేవుడు చెప్పిన మాటల్ని వినేవారు, ప్రేమించి వినేవాళ్ళు వారి జీవితంలో ఎప్పుడు నెమ్మది కలిగి ఉంటారు. దేవుడు చెప్తున్నప్పుడు వినాలి, విన్న మాటను నెరవేర్చాలి, గైకొనే వారి జీవితంలో ఎప్పుడు నెమ్మది ఉంటుంది. దేవుని మాట మన ముందుకు వచ్చినప్పుడు మనం వినకపోతే నెమ్మది ఉండదు. కానీ దేవుని మాట మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వింటే మనకు నెమ్మది, సమాధానం కలుగుతుంది. తొట్టిల్లుటకు కారణం ఏమీ ఉండదు. అనేకమైన కారణాలు మన జీవితాల్లోకి వస్తాయి తొట్టిల్లు పోవడానికి. కానీ దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం గైకునే వారి జీవితంలో తొట్టిల్లుటకు కారణం ఏమీ ఉండదు. తొట్టిల్లిపోయే కారణాలన్నీ దేవుడు తొలగించేస్తాడు. అవి అణిగిపోతాయి, మనకు జయం కలుగుతాయి. కనుక మనం వాక్యము ప్రతిరోజు ధ్యానించాలి, ప్రతిరోజు మనము ప్రార్థించాలి, ప్రతిరోజు మనం దేవుని స్తుతించాలి. స్తుతించడంలో జయం కలుగుతాయి. ప్రార్థించడంలో మనకు అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన దీవెనలు కలుగుతాయి. వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం ద్వారా కూడా దేవుడు మనం దర్శిస్తాడు. ఆయన దర్శన భాగ్యం మనకు దొరుకుతుంది. వాక్యంలో ఉన్న మాటలు మన జీవితాంతో మాట్లాడుతాయి, మనకు అవసరమైన విషయాలు తెలియజేస్తాయి. మనం ఏ విధంగా ముందుకు సాగాలో కూడా ఆ వాక్యం మనకు వెలుగై మనల్ని ముందుకు నడిపిస్తుంది.